క్లబ్ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా క్లబ్ సభ్యులంతా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అలయన్స్ క్లబ్ పట్ల మంచి భావం ఉండే విధంగా కృషి చేయాలని ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ మెంబర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల ఐఎంఈ హాల్లో అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి అలయన్స్ క్లబ్ గవర్నర్ గోవిందరాజు అధ్యక్షత వహించగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ మెంబర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిస్టిక్లో అన్ని అలయన్స్ క్లబ్ బ్యానర్స్ ప్రజెంటేషన్ చేసి ఏడాదికి వారు చేసిన సేవా కార్యక్రమాలను సభ ముందుంచారు. తీన్మార్ డప్పులతో సభ్యులు చేసిన బ్యానర్ ప్రజెంటేషన్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా అతిథులంతా లక్కీ డిప్ తీసి సభ్యులకు బహుమతులిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సేవే శాశ్వతం, సేవే మోక్ష మార్గానికి రహదారని, సభ్యులంతా వారి ప్రాంతాల్లో చేసే సామాజిక సేవా కార్యక్రమాలు అందరిలోనూ స్ఫూర్తిని నింపే విధంగా ఉండాలని కోరారు. అదేవిధంగా పాస్ట్ గవర్నర్లు వనము శ్రీనివాస్, బుచ్చిరాం, మాటూరి శిరీష, కెవి సత్యనారాయణ, మాధవరావు, వెంకటలక్ష్మి, కొవ్వూరి మునిరెడ్డి, టీవీఎస్ఎన్ రెడ్డి, కొయ్యను కుమారి, టీవీఎస్ఎన్ రెడ్డి, మాటూరి మంగతాయారు క్లబ్ సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా గవర్నర్ విశిష్ట సేవలు చేసిన పలు క్లబ్లకు సభ్యులకు అవార్డులను అందించారు. అలయన్స్ డిస్టిక్ నుండి తరలివచ్చిన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే దీనికి తోడ్పడినటువంటి మన వెంకటే శివ గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఆయన చాలా చక్కగా కార్యక్రమం చక్కగా ఇక్కడ జరిగిందంటే ఎంతో కష్టపడి ఈ ప్రతి పిలిపికి అన్ని కూడా చాలా చక్కగా చూసుకుని మన వెంకటే శివ గారు ఒకసారి స్టేజ్ రావాలి. వీరు గత వారం రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమంలో నుండి చక్కగా మనందరినీ ప్రోత్సహించి వీరు ఈ కార్యక్రమాన్ని చక్కగా జయప్రదం చేయడం చాలా అభినందనీయం. వీరు భవిష్యత్తులో ఈ మన అలయన్స్ లో మంచి పోస్టులు ఉండి మంచి స్థానంలోకి వెళ్తారని కోరుకుంటూ వీరికి కుటుంబ సభ్యులకు కూడా చేసిన వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక క్లబ్ స్టార్ట్ చేయాలంటే 15 నుంచి 20 మంది మెంబర్లు ఉండాలి. ఇప్పుడైతే 20 మంది ఫిక్స్ చేస్తాము. 20 మంది ఉంటేనే ఒక క్లబ్ స్టార్ట్ చేస్తాము. అలాగే 4-5 క్లబ్లు కలిస్తే ఒక జోన్ ఉంటుంది, దానికి ఒక జోన్ చైర్మన్ ఉంటారు. అలాగే 4-5 జోన్లు అక్కడ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళని బట్టి జోన్స్ ఉంటాయి. ఆ జోన్ చైర్మన్స్ అక్కడి నుంచి ఆ జోన్ పైన రీజన్ చైర్మన్ ఉంటారు. ఆ రీజన్ చైర్మన్ అంటే సుమారు 15 క్లబ్లు ఉంటే రీజన్ చైర్మన్ ఉంటారు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా పనులు ఉంటాయి. వారి పైన వైస్ గవర్నర్ 1, 2 అది కూడా యొక్క సంఖ్యను బట్టి ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఈ ఫెలోషిప్ మనకు ఒకరికొకరు పరిచయాలు పెరగడము, అలాగే మన బిజినెస్ కానీ వాటర్ ఇట్ ఈస్ ఏదైనా కానీ డెవలప్మెంట్కో లేదా ఇంకోలాగో ఇవన్నీ మనకు ఉపయోగపడేటట్టు. ఈ రెండింటితో పాటు మనకి ట్రావెలింగ్ బట్టి మనం మెయిన్ ఎయిమ్గా వెళ్తున్నాం. అంటే ఈ ఫెలోషిప్ అలాగే ఇది కాకుండా మనం ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ ఈ రెండు ప్రతి మెంబరు కూడా అక్కడ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి యాజ్ ఏ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇన్నర్ వీల్ మెంబర్గా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మంత్లో సౌత్ మల్టిపుల్ కన్వెన్షన్ కూడా జరిగింది. అక్కడ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ అవార్డు అందుకుని వచ్చారు. ఇంటర్నేషనల్లో కూడా 100% డీజీ అవార్డుకి సార్ ఎలక్ట్ అవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అండి గవర్నర్ గారు. మన డిస్ట్రిక్ట్ లో ఈ సంవత్సరం అంతా సర్వీసులు అంతా బాగా చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా గుర్తిస్తూ అవార్డు ప్రజెంటేషన్ కూడా చేయడం జరుగుతుందండి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ క్లబ్స్. థ్యాంక్ యూ అనండి.